నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. సిద్దిపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దక్షిణ భారతదేశంలో వరుసగా 3 సార్లు ఏ ప్రభుత్వం రాలేదని, మూడోసారి ప్రభుత్వం తెచ్చి హ్యాట్రిక్ విజయం సాధించాలనుకున్నామన్నారు. రాష్ట్రంలో మరో 4 లక్షల ఓట్లు సాధిస్తే మన ప్రభుత్వమే వచ్చేదని ఆయన అన్నారు. మొన్నటి ఎన్నికల్లో కార్యకర్తలే రేయింబవళ్లు పనిచేసి 80,000 ఓట్లతో తనను గెలిపించారన్నారు. అందుకుగాను సిద్దిపేట నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు మైనారిటీలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నారన్నారు. దళిత బంధు, బీసీ బంధు వల్ల ఇబ్బందులు జరిగాయని కార్యకర్తలు చెప్పారన్నారు. మన ప్రభుత్వం చేసిన అభివృద్ధి చెప్పుకోలేకపోయామని, కాంగ్రెస్ నాయకులు చేసిన గ్లోబల్స్ ప్రచారం, అమలుకు సాధ్యం కాని హామీల వల్ల నష్టం వాటిల్లిందన్నారు. అయినప్పటికీ ప్రజా తీర్పును శిరసావహిస్తున్నామన్నారు. కార్యకర్తలు నిరాశ నిస్పృహాలకు లోను కావద్దన్నారు. 2009 ఎన్నికల్లో 10 స్థానాలు మాత్రమే వచ్చాయని, నిరాశపడితే తెలంగాణ వచ్చేదా అని కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం దావోస్కు వెళితే దండగన్నారు. నేడు ముఖ్యమంత్రి దావోస్ వెళ్లారు. దీన్ని ఏమనాలి, దండగే అనాలా అని ఆయన ప్రశ్నించారు. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామన్నారు. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వస్తున్నా రుణమాఫీ కాలేదన్నారు. రైతులకు 15,000 రూపాయలు ఇస్తామన్నారని, కేసీఆర్ ఇచ్చే 10,000కే ఇప్పటికీ దిక్కులేదని ఆయన విమర్శించారు. రైతు బంధు రాలేదని రైతులు అడిగితే ఓ మహిళా మంత్రి చవకబారుగా మాట్లాడటం సిగ్గుచేటని హరీష్ రావు మండిపడ్డారు. ప్రజల కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తే అసహనానికి లోనై మంత్రులు ఎదురుదాడులకు దిగుతున్నారని హరీష్ విరుచుకుపడ్డారు. 2 నెలల్లో 14,000 కోట్ల అప్పు చేశారని, ఇచ్చిన హామీలలో 1-2 నామమాత్రంగా అమలు చేసి పార్లమెంటు ఎన్నికల తర్వాత చేతులెత్తేస్తారన్నారు. 1,50,00,000 మంది అక్క చెల్లెమ్మలకు 2,500 రూపాయలు ఇవ్వండి, శభాష్ అంటామన్నారు. పార్లమెంటు ఎన్నికలలోపు 2 లక్షల రుణమాఫీ చేయాలని, ఆసరా పెన్షన్లు 4,000 వారి ఖాతాలో వేయాలని ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు చెప్పేవన్నీ అబద్దాలేనని, ఎన్నికల ముందు 6 గ్యారెంటీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారన్నారు. వాటిని అమలు చేసే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. పార్లమెంటు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్దిపేట నుండి మెజారిటీ తగ్గకుండా ఎంపీని గెలిపించేలా కార్యకర్తలు పనిచేయాలని మాజీ మంత్రి దిశానిర్దేశం చేశారు. కష్టపడి పనిచేసినటువంటి మా సర్పంచులు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, 100 ఓట్ల ఇన్ఛార్జీలు, బూత్ కమిటీ సభ్యులు, గ్రామ శాఖ అధ్యక్షులు, మా అక్కా చెల్లెళ్ళు, యువజన విద్యార్థి విభాగం నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కోఆపరేటివ్ చైర్మన్లు, డైరెక్టర్లు, మార్కెట్ కమిటీ, ఆత్మా కమిటీ చైర్మన్లు, డైరెక్టర్లు, సహకరించిన మా జర్నలిస్టులు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తాను. నిజంగా మొన్న జరిగిన ఎన్నికల్లో మీరందరూ కూడా మీరే నన్నుగా భావించి, మీరే అభ్యర్థిగా పనిచేసి 82,000 మెజార్టీ తెచ్చిపెట్టిన మీకు నేను శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తాను. ఇంత అద్భుతమైన మెజార్టీ తెచ్చిపెట్టిన మా ముస్లిం మైనార్టీ సోదరులు అందరికీ నా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు చెప్పాలి, మీకు థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పి. సరే, ఈరోజు దురదృష్టవశాత్తు ప్రభుత్వం రాలేదు, అంత మాత్రాన మనం బాధపడాల్సిన అవసరం లేదు. ప్రజలు గొప్పవాళ్ళు, ప్రజల తీర్పును మనం శిరసా వహించాలి. పూల బాటలు చూసాం, ముళ్ళ బాటలు చూసాం, విజయాలు చూసాం, అపజయాలు చూసాం. అంతేగాని ఇవాళ కూడా మనం పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు. వాస్తవానికి మనకు రాష్ట్రం మొత్తంలో చూస్తే 1.8% ఓట్లు మాత్రమే తక్కువ వచ్చింది. మొత్తం తెలంగాణలో 4 లక్షల ఓట్లు మనకు వచ్చుంటే గవర్నమెంట్ మనది. అంటే మనమేమి ప్రజలు పూర్తిగా తిరస్కరించిన సందర్భంగా దగ్గరికి వచ్చి కొద్ది మెజార్టీతో మనం 1.8%తో ఇలా ప్రభుత్వాన్ని కోల్పోయాం. చరిత్రలో మన దక్షిణ భారతదేశంలో 3వసారి ఏ ప్రభుత్వం రాలేదు. ఈసారి మనం తెచ్చుకుంటామేమో, హ్యాట్రిక్ కొట్టి రికార్డు సృష్టిస్తామో అనుకున్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ తీరెట్లుందంటే, ఆనాడు ప్రచారంలో అబద్ధాలు, నేడు పాలనలో అసహనం. ఎవరైనా అడిగితే ఏం మాట్లాడుతున్నట్టు కదా, ఆనాడు ప్రచారంలోనేమో అన్ని గ్లోబల్స్ ప్రచారం చేసింది. ఎన్టీ రామారావు గారి నుంచి చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి గారు, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు,
ఎంతో మంది ముఖ్యమంత్రులు మారారు. సిద్దిపేట జిల్లా కావాలంటే అయినానే ఇవాళ దశాబ్దాల కలను నిజం చేసింది ఈ బీఆర్ఎస్ పార్టీయా కాదా అని నేను అడుగుతాను. ఒక్క సిద్దిపేటనైందా 33 జిల్లాల తెలంగాణ చేసింది ఇవాళ మన కేసీఆర్. పరిపాలనను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఒక మన కళ ఉండేది, సిద్దిపేట రైలు కావాలి, సిద్దిపేట జిల్లా కావాలి, సిద్దిపేటకు గోదావరి జిల్లాలు కావాలనే కళను ఇలా మన బీఆర్ఎస్ పార్టీ నిజం చేసిందా లేదా అని గుర్తు చేస్తున్నాను. రాగానే 2 లక్షల రూపాయల రుణమాఫీ అన్నారు. డిసెంబర్ 9వ తారీఖు నాడే మొదటి సంతకమే 2 లక్షల రుణమాఫీ అన్నారు. ఏవో ఇప్పుడు వస్తే 10,000, మేము వచ్చినాక అయితే 15,000 వస్తాయి, మీకు ఎక్కువ పైసలు వస్తాయి అని మాట్లాడిందా లేదా? పోనీ ఆ ఇచ్చే 10,000 ఇంకెప్పుడు ఇస్తావు, ప్రజలు అడుగుతున్నారు, రైతులు అడుగుతున్నారు అంటే ఎవడన్నాడు అని చెప్తాం కొట్టుర్రు అంటూ. రైతు బంధు రాలేదు అంటే ఆయన అడుగుతున్నారంటే గంత ఉత్సాహత లేదా అని మాట్లాడింది ఇంకొక మంత్రి. ఇగో ఇది కాంగ్రెస్ వాళ్ళ చరిత్ర. వాళ్ళ పరిపాలన ఎట్లుందంటే రైతు బంధు విషయంలో 15,000 కాదు కదా, ఇచ్చే 10,000 కూడా ఇవ్వకపోగా ఒక అహంకారంతో మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎవరైనా మాట్లాడితే మరి దాడికి దిక్కున్నటువంటి పరిస్థితి కూడా ఇవాళ మనం చూస్తా ఉన్నాం. అసలు గెలుస్తాం అనుకోలే వాళ్ళు. ఏది పడితే 420 హామీలు ఇచ్చింది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ జ్యేష్ఠత్తులు ఏమన్నా కొత్త రాగం అనుకున్నారు. ఇక అయ్యో అన్ని అప్పులే అయిపోయినాయి, మొత్తం అప్పులు ఉన్నాయి, ఏం అప్పులు, అన్ని అబద్ధాలు చెప్పే ప్రయత్నం. రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ లేని అప్పులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్పులుగా చెప్పే ప్రయత్నం, ఒక గోబల్స్ ప్రచారం చేసే ప్రయత్నం. మొన్న మరి ఇదే కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పోయి ఆడపోయి నిర్మలా సీతారామన్ కలిసి జర ఇంకో 11,000 కోట్ల అప్పుకు పర్మిషన్ ఇవ్వవా అని దరఖాస్తు పెట్టిండా లేదా? దరఖాస్తు పెట్టిండు, వాళ్ళు పర్మిషన్ ఇచ్చిండ్రు. 11,000 దేనే తెచ్చిండు. ఇప్పుడు 3,000 ఏమో కరెంట్ వాళ్ళు తెచ్చిండ్రు, 11,000 ఏమో వీళ్ళు ఆర్థిక డిపార్ట్మెంట్ తెచ్చింది. అంటే ఇప్పటికీ 14,000 కోట్లు అప్పు చేసింది 2 నెలల్లో. నెలకు 2,500 బ్యాంకులై, నెలకు 4,000 ఆసరా పెన్షన్. మన రాష్ట్రంలో 18 ఏళ్ళు నిండిన వాళ్ళు 1,54,00,000 మంది అక్కా చెల్లెళ్ళు ఉన్నారు. ఇంకా 1,54,00,000కు నెలకు 2,500 వేసి నీ మాటలు మీరు చెప్పిన మాట నిలబెట్టుకుంటే మేము కూడా సంతోషపడతాం. మేము కూడా శభాష్ అంటాం. నిన్ను 1,54,00,000 మంది అక్క చెల్లెళ్లకు 2,500 వేస్తే నేను కూడా అయ్యో మంచి పని చేసి రేవంత్ రెడ్డి శభాష్ అంట. నేను కూడా మరి ఇచ్చి మాట నిలబెట్టుకో. 2 లక్షల రుణమాఫీ ఈ ఎన్నికల లోపే, పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చే లోపు 2 లక్షల రుణమాఫీ చేసి మాట నిలబెట్టుకోమని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చే లోపు ఈ నెల పెన్షన్, ఇప్పుడు మనం ఈ జనవరి నెల పెన్షన్ 4,000 రూపాయలు ఇచ్చి మాట నిలబెట్టుకో అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అభిజయ్ మేము వద్దంటలేదు, నువ్వు చెయ్యాలనే కోరుకుంటున్నాం, నువ్వు తొందరగా చేయాలని కోరుకుంటున్నాం. ప్రతిపక్షం అడిగితే ప్రతిపక్షాల మీద ఎదురుదాడి, ఎవరైనా లీడర్ మాట్లాడితే వాళ్ళ మీద ఎదురుదాడి. అంటే మీరు ఏంది బెదిరించదలుచుకున్నారా? ఈ బీఆర్ఎస్ పార్టీకి బెదిరింపులు కొత్త కాదు. ఇది తెలంగాణ ఉద్యమంలో పుట్టిన పార్టీ. కిరణ్ కుమార్ రెడ్డి, రాజశేఖర రెడ్డిలు, చంద్రబాబు నాయుడు ఎన్ని బెదిరింపులు బెదిరించినా వాటన్నింటినీ తట్టుకొని తెలంగాణ సాధించినటువంటి గులాబీ జెండా, గులాబీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. నేను మిత్రులతో కూడా కోరేది ఏంటంటే ఈ విషయాలు మీరు కూడా ప్రజల్లో చర్చ పెట్టారు. మా బూత్ లెవెల్ నాయకులు, గ్రామ నాయకులు, పట్టణ నాయకులు ఎక్కడికక్కడ మనం ప్రజల్లో చర్చ పెట్టి విషయాలు కూడా తీసుకుపోవాలి. మీరు కాళేశ్వరం గురించి కూడా దుష్ప్రచారం చేస్తుంది. 1 ఎకరం వాడింది అన్నది వాళ్ళే. మొన్న కొండా సురేఖ గారు వచ్చి మనం కట్టిన ప్రాజెక్టుకు నీళ్ళు ఇడిచి ఏం చెప్పిందే సిరిపేట చూసి తనదా మీరు? హైదరాబాద్ ఎకరం బాగలేదంటారు, రంగనాయక సాగర్ దగ్గర మంత్రి గారు వచ్చి నీళ్ళు ఇడిచిపెట్టి 1,10,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తుందా అన్నది. మరి ఒక్క రంగనాయక సాగరే గంతుంటే మీద మల్లన్న సాగర్ ఉండే, ఆడ కొండపోచమ్మ ఉండే, కిందికి అంతగిరి ఉండే, ఆ కింద బిడ్మానేరు ఉండే, ఆ కింద ఎల్లంపల్లి ఉండే, అన్ని కలిపి లెక్క తీస్తే ఎంత బాగుంటుందో లెక్క రాదా?